3 నిమిషాల్లో అసలైన ఆలు 65 రెసిపీ మీ ముందు పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా తెలుగులో ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేనంత సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై కూడా ఇస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపు పిండి, మొక్కజొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, చిటికెడంత ఫుడ్ కలరు, పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలపండి. ఫుడ్ కలరు ఓన్లీ చూడడానికి మాత్రమే, టేస్ట్‌కి సంబంధం లేదు. మీరు కావాలంటే అది వదిలేయొచ్చు. ఇవన్నీ కలిపేశాక దీంట్లో 3 బంగాళదుంపలు మీడియం సైజ్‌వి తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వాటికి బాగా కోటింగ్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడ నూనె గాని, వాటర్ గాని ఏస్తారు. అలా ఎయ్యక్కర్లేదు. బంగాళదుంపలో ఉన్న నీరు బయటకొచ్చి ఇలా నీట్‌గా మీకు కోటింగ్ అవుతది. ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం అలా పక్కన పెట్టండి. ఒక కళాయి తీసుకోండి. లోతు కళాయి అయితే తక్కువ ఆయిల్‌తో ఫాస్ట్‌గా అవుతది. ఇలా సరిపడా నూనె వేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టి నూనె వేడి చేశాక మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి ఇలా బంగాళదుంప ముక్కలన్నీ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బంగాళదుంప ముక్కలేసే ముందు మాత్రం మీడియం ఫ్లేమ్‌లోకి మార్చేసుకోండి. ఏసిన బంగాళదుంప ముక్కల్ని ఇలా గరిటెతో కలుపుకుంటూ మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అయితే వేయించుకోవాలి. నూనె లేకుండా వీటిని వడకట్టేసి ఒక పక్కన పెట్టి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఆలు 65కి స్టార్ట్ చేయాలి. ఒక కళాయి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉండగానే నూనె వేడెక్కగానే ఇలాగ జీలకర్ర 1 టేబుల్ స్పూను, 2 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్నవి కట్ చేసి వేసుకోండి. వీటిని ఇలా చిటపటలాడిస్తూ వేయించండి ఒక నిమిషం పాటు. నిమిషం వేయించిన తర్వాత దీంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ చెప్తున్నాను. కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ మగ్గేదాకా మనం వేయించుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేస్తే మీకు ఫాస్ట్‌గా నిమిషం, నిమిషంన్నరలో ఇలా వేగిపోతాయన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు రెమ్మలు వేసేయండి. ఇంకొక 30 సెకండ్లు ఇలా కలుపుతూ ఆ కరివేపాకు రెమ్మలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ పసుపు, ముప్పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. దీంతో పాటు పావు టేబుల్ స్పూను కొత్తిమీర పొడి, పావు టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని వీటిని అన్నిటిని అక్కడున్న ఉల్లిపాయలకి బాగా పట్టేలా కలపండి. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించింది 3 బంగాళదుంపలకు సరిపడే కొలతలనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసి పచ్చివాసన పోయేదాకా ఇలా ఇంకో రౌండ్ తిప్పాక జాగ్రత్తగా చూడండి. 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, నీళ్లు లేకుండా ఇలా చిక్కటి పెరుగు తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఇలా కలుపుతూ ఆ పెరుగు అక్కడున్న ఉల్లిపాయకి బాగా పట్టేలా కలిపేయండి. అలా కలుపుతున్న ప్రాసెస్‌లోనే ఆ పెరుగులో ఉన్న నీరంతా ఎండిపోయి చక్కగా నీట్‌గా ఇలా రెడీ అవ్వాలనమాట. ఇలా మీకక్కడ నీరు లేదు అనుకున్న టైంలో బంగాళదుంప ముక్కల్ని ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి వేసుకోండి. ఇందాక ఫ్రై చేసేటప్పుడు ఈ ముక్కలు సగమే ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని ఇలా కలుపుతూ ఒక 3 నిమిషాలైనా చేయాలి. 3-4 నిమిషాలు చేయండి. నాన్ స్టిక్ అయితే 4 నిమిషాలు చేయండి. నార్మల్‌దైతే 3 నిమిషాలు చేస్తే చాలు. శుభ్రంగా బంగాళదుంపకి ఇక్కడున్న మసాలా అంతా పట్టి అసలైన ఆలు 65 రెడీ. ఇంకా ఫైనల్ టచ్‌గా కొత్తిమీరెయ్యండి. టేస్ట్ అద్దిరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మీరు చూసారు అంటే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న యూట్యూబర్‌ని, మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానెల్ గ్రో అవుతుంది. ఇలాంటి ఎన్నో రెసిపీస్ తెస్తాను. ఆల్రెడీ ఉన్నాయి కూడా. అలాగే ఇంకో 2 మంచి రెసిపీస్ ఇక్కడ ఎండ్ కార్డ్స్‌లో పెడుతున్నాను. కుదిరితే అవి చూడండి. తప్పకుండా ట్రై చేయండి. మీ రెసిపీ రాంబాబు.